అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కుటుంబంతో కలిసి ఫ్లోరిడా నుండి వాషింగ్టన్కు చేరుకొని సోమవారం మధ్యాహ్నం అమెరికాకు 47వ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు. అయితే మొన్నటి వరకు యుఎస్ అధ్యక్షులు క్యాపిటల్ స్టెప్స్ వేదికగా ప్రమాణ స్వీకారం చేసేవారు. కానీ విపరీతమైన చలి కారణంగా ఈసారి ఆరు బయట కాకుండా క్యాపిటల్ రోటుండా లోపల ప్రమాణ స్వీకారం చేయనున్నారు ట్రంప్. 1985లో రొనాల్డ్ రీగన్ కూడా ఇలానే క్యాపిటల్ హాల్ లోపల ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ డొనాల్డ్ ట్రంప్ క్యాపిటల్ రోటుండాలో ప్రమాణం చేయనున్నారు. అట్టహాసంగా జరగనున్న ఈ కార్యక్రమానికి యుఎస్ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, అమెరికన్ పార్లమెంట్ సభ్యులతో పాటు మాజీ దేశాధ్యక్షులు బిల్ క్లింటన్, ఒబామా, బుష్ దంపతులు, హిలరీ క్లింటన్ విచ్చేయనున్నారు. భారత్ తరపున విదేశాంగ మంత్రి జయశంకర్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ కూడా హాజరు కానున్నారు. వీరిద్దరూ ఇప్పటికే ట్రంప్తో భేటీ కావడం కూడా జరిగిపోయింది. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మరో నిమిషాన ట్రంప్ ఏ ఫైల్పై సంతకం చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రంప్ ఎప్పుడూ విదేశాలు విధించే టారిఫ్లపై, స్వలింగ సంపర్కుల చట్టబద్ధతపై వ్యతిరేకంగానే ఉంటారు. అలానే స్త్రీలకు తమ గర్భం తొలగించుకునే విషయంలో వారికి ఉన్న స్వేచ్ఛను కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు. వీటితో పాటు పనామా కాలువ, కెనడా, మెక్సికోలతో సరిహద్దుల సమస్య, హమాస్ యుద్ధాన్ని, రష్యా యుద్ధాన్ని నిలువరించే చర్యలు, ఇలానే చాలానే విషయాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేసే అవకాశం ఉంది. వీటిలో మొదటిగా ట్రంప్ ఎవరి మేడ మీద కత్తి పెట్టనున్నారో చూడాలి. జో బైడెన్ అధ్యక్షుడైన మొదటి వారంలో 22 ఉత్తర్వులపై సంతకాలు చేయగా, ట్రంప్ మాత్రం మొదటి రోజే 100కు పైగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నారు. ఒకవైపు ట్రంప్ ప్రమాణ స్వీకారం కోసం క్యాపిటల్ హిల్ చుట్టూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతుంటే, మరోవైపు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించే చాలామంది వాషింగ్టన్లో నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరీ ముఖ్యంగా ట్రంప్ స్వలింగ సంపర్కులకు, ట్రాన్స్జెండర్లకు ఉన్న చట్టబద్ధతను తొలగించాలని చూస్తున్నారు. ఇదే జరిగితే అమెరికా సైన్యంలో పనిచేసే 15,000 మంది ట్రాన్స్జెండర్లు తమ ఉద్యోగాలు కోల్పోతారు. ఆ భయంతోనే యుఎస్లోని స్వలింగ సంపర్కులు, వారికి మద్దతును ఇచ్చే వారితో పాటు యువత, మహిళలు భారీగా క్యాపిటల్ హిల్ వద్ద నిరసన తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు.